ఎక్కడో చదివానో విన్నాను. 'ప్రభాస్ ఇంటి ముందు వర్షంలో తడుచుకుంటూ' అవును. ఏంటి అసలు ఏంటి అది? ఏం జరిగింది అది? మామూలుగా 'వర్షం' సినిమా కాడి నుంచి నాకు ప్రభాస్ గారి సినిమాలు తెగ చూసేవాడిని. ఓకే. బాగా ఇష్టం ఆ! కూడా. అలా హైదరాబాద్ వచ్చి మీకు చెప్పాను కదా ఐఎల్స్ కోచింగ్ అయ్యని. ఆ! అయిపోయింది అది ఇంకా. హ్మ్. అయిపోయింది ఇంకా సర్దేద్దాం నెక్స్ట్ మంత్ బయలుదేరేద్దాం అనే టైంకి ప్రభాస్ గారి బర్త్డే వచ్చింది. 23rd బర్త్డే. నేను ఇంకా మా ఫ్యాన్స్ గ్రూపులు ఉండేవి అప్పుడు. ఆ గ్రూపులో నేను కూడా యాడ్ అయ్యేవాడిని. 'ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్'. ఆ, ఆ, బర్త్డే రోజు అంటే ఇవన్నీ 2012-13 ఇప్పటికి నాలెడ్జ్ వచ్చింది. హ్మ్. బర్త్డేకి ఎక్కడున్నా సరే ప్రభాస్ గారి ఇంటికి వచ్చి అమ్మగారు భోజనం తిని పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇది ఒక ఫార్మేట్ అని ఫిక్స్ అయిపోయాం మేము. ఆయన వచ్చినా రాకపోయినా వచ్చాడు ఇంకంతే. హ్మ్. నేను వెళ్ళి ఇంక ఉదయాన్నే 6 గంటలకి నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి హ్మ్. ఇద్దరం వెళ్ళి ఆ చెట్టుగా ఎదురుగా కానక చెట్టు ఏదో ఉంటుంది, కానక చెట్టు ఆ చెట్టు దగ్గర నిలబడుకో ఉన్నాం. హ్మ్. ఉదయం 6 నుంచి ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు, కొంతమంది బయటకు వచ్చి అప్పటికి మిర్చి ఫోటోలు ఇస్తున్నారు. అప్పుడు బాహుబలి ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా అప్పుడు. లేరండి కేరళ పోయారండి అది ఇది అని ఎంత చెప్పినా వెళ్ళలేదు మేము. వర్షం పడినా వర్షంలో అలాగే నిలబడుకో ఉన్నాం. టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు, నైటు 1 గంట వరకు. హ్మ్. ఆ నేపాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మామూలు తెలుగే అంతంత మాత్రం. అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి ఆ, లే లోపల నుంచి ఎవరో మేనేజర్ వచ్చారు, శ్రీనివాసరాజు గారు ఎవరో ఆయన పేరు. లోపలికి వచ్చి లోపలికి పిలిచారు డోర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు మామూలు ఆనందం కాదు, హ్మ్. ప్రభాస్ గారు కలుస్తున్నారు ఇది అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లాస్టిక్ చైర్ పెట్టి దాని మీద ఒక కేక్ తెచ్చిపెట్టి కేక్ కట్ చేయించారు నా చేత. కట్ చేయించి నా నోట్లో పెట్టి ఫోటోలు తీశారు. ప్రభాస్ గారు వచ్చి నాకు ఈ ఫోటోలు చూపిస్తాము, మీరు వెళ్ళండి ఆయన లేరు అన్నాడు. వెళ్ళేవాడు వస్తాడు చూడు. అప్పుడు ఏ కారు వచ్చినా కూడా మేము మొత్తం చూసేవాళ్ళం లోపల ఉన్నాడేమో ఇది ఇది అని. యాక్చువల్గా లేడు ఆయన అప్పుడు. అంటే నేనేంటంటే నెల్లూరు వెళ్ళిపోతున్నా, మళ్ళీ హైదరాబాద్ రాను, ఒక ఫోటో దిగేసి పోదాం అనే దాంట్లో బాగా ఇబ్బంది పెట్టేశాను. ఆ తర్వాత ఈ జర్నీలో అర్థమైంది చాలా తప్పది, ఆర్టిస్టులని హీరోల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు అని. కలిసి ఇప్పుడు 'ప్రభాస్' గారిని కలిసి షేర్ చేసుకున్నారా ఈ లేదు విషయాలు? లేదు. ఆ. అంటే ఇది చెప్పాను కదా, చాలాసార్లు దగ్గరికి వచ్చే అవకాశం పోతుంది, ఇప్పటివరకు రాలేదు ఇంకా. రాలేదు. వెయిటింగ్. కలిసే అవకాశం కలవాలి అంటే కొంచెం కలిసి ఉండొచ్చేమో. యూవీ క్రియేషన్లో సినిమా జరిగినప్పుడు అక్కడ ఉన్న, కానీ ఇప్పుడు మనం కూడా వచ్చేసాం కదా ఇండస్ట్రీకి, ఇంకెక్కడే ఉంటాం కదా. అవునవును. ఏదో ఒక రోజు సెట్లోనే కలుద్దాం, ఖచ్చితంగా. సెట్లోనే కలుద్దాం. సెట్లోనే కలుస్తారు, కలిసి యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంది, సెట్లో కలిసినప్పుడు ఇంకా క్యాజువల్గా మాట్లాడతాం కదా. అవును. ఇప్పుడు నేను వెళ్ళి నానా కష్టాలు పడి ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి ఫోటో ఫోటో దిగి గురించి కాదు. మామూలుగా నా మైండ్లో అనిపించింది అంటే కలుద్దాం, ఏదో ఒక రోజు సెట్లో సెట్లో కలుద్దాం. కలుద్దాం, కలిసి యాక్ట్ చేద్దాం. రాజా సాబ్లో 100% చేయాల్సింది. ఆ. ఇంకా నాయి ఉంటాయి కదా ఇంకా అలా వచ్చిన ప్రతిసారి మిస్ అయిపోయేది అనమాట. ఓకే. లాస్ట్కి సరే ఇంక ఇప్పుడు ఉండదులే, నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటుందిలే అన్నారు మారుతి గారు, కోడేటర్ ఆర్పి గారు. కరెక్ట్గా నేను మిస్టర్ బచ్చన్కి తిరువన్నమలై అదే చెన్నై సైడ్ వెళ్ళా, అదేదో ఊరు అది. అక్కడ 25 రోజులు అక్కడ పోయిన 2 రోజులకు ఫోన్ వచ్చింది, ఏవయ్యా ఆయన మామూలుగా నన్ను అబ్బాయి నెక్స్ట్ వీక్ అంతా బ్లాక్ చేసుకో రాజా సాబ్ అన్నారు. అన్నా నేను ఇక్కడ 25 రోజులు షూటింగ్ అన్నా, మిస్టర్ బచ్చన్కి వచ్చేసానంటే ఏంటబ్బా నువ్వు ఎప్పుడు చెప్పినా ఏదో ఒకటి చెప్పాలని అది పోయింది. ఓకే. అలా వస్తుంటాయి పోతుంటాయి నాకు. దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే. చేస్తే మంచిది చేస్తానేమో ఇంకా ఫుల్ Future లో లెంత్ ఖచ్చితంగా. క్యారెక్టర్లు. ఏంటి అంటే ఎన్టీఆర్తో కలిసి యాక్ట్ చేశారు కదా, ఎన్టీఆర్తో చేశారా? లేదు అది మిస్ దేవరా. దేవర కూడా మిస్ అయిందా? ఆ. అప్పుడు ఏ సినిమా క్లాష్? ఏదోలేండి. ఓకే. అంటే నాకు మీకు తెలిసి చెప్పాను అంటే కదా 10 మీకు- ఇయర్స్లో 150 ఫిల్మ్స్ చేశానంటే నాకు వచ్చినట్టు కమిట్ అయిపోతుంటా. ఏది లైఫ్ ఇస్తుందో తెలియదు. అవును. చిన్నది లైఫ్ ఇస్తుందా పెద్దది లైఫ్ ఇస్తుందా అనేది మన చేతుల్లో లేదు. అంటే ఆగి ఇది చేయాలా వద్దన్న ఆలోచన కూడా లేదు, ముందైతే చేస్తూ వెళ్ళిపోవటం. చేస్తే వెళ్ళిపోయి అంటే పెద్ద సినిమా మనకు వస్తుందో రాదో తెలియదు తెలియదు కదా. వస్తుందని చెప్పేసి మన చేతిలో ఉన్న 4-5 సినిమాలు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే చిన్న చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తున్నాయి, మామూలు అద్భుతాలు కాదు. మీకు ఎందుకు ఇప్పుడు ఆ ఏక్మిని కథ ఉంది, చిన్న అది ఫుల్ వైరల్ అయిపోయింది, నాకు భలే ఉపయోగపడింది నాకు. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు చిన్నవి కూడా చాలా వస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు మీరు 150 సినిమాలు చేశారు. 150 సినిమాల్లో ఈ పాటికి అందరి హీరోలతో ఒక రౌండ్ వేసి ఉండాలి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీ విష్ణు గారితో 3-4 సినిమాలు చేస్తున్నా, శర్వా గారితో 6 సినిమాలు చేశా, సాయిధరం తేజ్ గారితో కూడా 3 సినిమాలు చేశా. స్టార్టింగ్ ఆయన కూడా స్టార్టింగ్ చేశా, సుప్రీము,
చిత్రలహరి మొన్న అంటే కోవిడ్ టైంలో సోలో బ్రతికి సో బెటర్, వైష్ణవ్ తేజ్ గారితో చేశా, అల్లు శిరీష్ గారితో చేశాను, నాని గారితో 3 సినిమాలు అందరితో రిపీట్గా చేస్తున్నా. నాగశౌర్య గారితో చేశాను, సంతోష్ శోభన్తో అయితే ఆ ఏక్మినీ కథ నుంచి ఒక 4-5 సినిమాలు చేశాను. ఇప్పుడు సుహాస్తో ఫస్ట్ సినిమా హే భగవాన్. ఓకే. అంటే ఏంటి క్యారెక్టరైజేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత డైరెక్టర్లు మీరేమైనా స్పాట్ ఇంప్రూవైజేషన్ చేసే అవకాశం ఉందా? అంటే మీ డిక్షన్కి తగ్గట్టుగా, మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరేమన్నా చిన్నవి మనకి తగిలిన డైరెక్టర్లు కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా కంఫర్ట్ వాళ్ళంతా అందరికీ 100% ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్లే. అవును. ఎవరు కూడా ఈడున్నది చెప్పు అనే అంత స్ట్రిక్ట్గా ఉండదు. మనం కూడా పెద్దగా మార్చేది ఉండదు. చిన్న పంచులు ఏమైనా యాడ్ అవుతాయి సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే. రాసుకునేటప్పుడు ఒక లాగా ఉంటుంది, స్పాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారుస్తారు, డైరెక్టర్లు రైటర్లు కూడా మారుస్తారు. చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పటికీ అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేదు నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాను, ఫ్యూచర్లో డెఫినెట్గా నాకంటూ అంటే మీకంటూ ఇప్పటికీ గుర్తింపు ఉంది, అంటే ఫర్దర్గా మీరు ఎవరైతే యాక్ట్ చేయాలని అనుకుంటున్నారో ప్రభాస్ గారితో కానీ, ఎన్టీఆర్తో కానీ, అల్లు అర్జున్ గారితో, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, చిరంజీవి గారితో, అందరితో మీరు యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? 100% ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ దాని గురించి భయం లేదు, ఆ నమ్మకం అయితే ఉంది. అందరితో చేస్తాను, ఇంకా ముందుకు వెళ్తాను, ఆ నమ్మకం అయితే ఉంది. అంటే మీకు పర్సనల్గా అంటే కమెడియన్ పక్క పెట్టేస్తే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ విలన్గా కానీ చేయాలని ఉందా మీకు ఏమన్నా? అంటే అలాంటి ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా? నెగిటివ్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికైతే. నా మైండ్ సెట్లో కామెడీ, ఎమోషన్ వీటి మీదే ఉంది. ఆ నెగిటివ్ అనేది అసలు ఎందుకో లేదు మైండ్లో. చాలామంది అడుగుతుంటారు లాస్ట్ వరకు హీరో ఫ్రెండ్గా ఉండి లాస్ట్లో కన్నింగ్ అనేది. నాకు ఈ మధ్యకాలంలో కూడా ఒక 6-7 సినిమాలు వచ్చాయి. అవునా? ఎందుకో వద్దులే అంటే ఒకసారి చేసేస్తే మళ్ళీ నా మీద డౌట్ వచ్చేస్తుందేమో, ఇది నిజంగా ఫ్రెండా లేకపోతే ఈ మధ్యలో ఏమైనా ట్విస్ట్ ఉందా వస్తుందేమో అనే ఉద్దేశంలో నెగిటివ్ క్యారెక్టర్లు ఎందుకో టచ్ చేయలేదు నేను. ఏంటంటే హీరోగా కూడా వచ్చి ఉంటాయి కదా అవకాశాలు. వచ్చాయి కానీ ఎందుకులే రిస్క్ అని. అంటే అంటే చాలా మంది కమెడియన్స్ హీరోగా చేస్తున్నారు కదా. అంటే నేను రిస్క్ పక్కన పెట్టి చేసే అంత ఏం రాలేదు కానీ ఏదో బుట్టబొట్టే వచ్చాయి. ఓటీటీలో ఒక రకమైన కాన్సెప్ట్లు వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యా. చిన్న కాన్సెప్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు మలయాళం సినిమాలు వస్తుంటాయి కదా, బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ మీద సినిమా, అలాంటి ఓటీటీలో వస్తే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ నాకు అంత నచ్చేటి మంచి రాలేదు, చిన్నవి వచ్చాయి ఏదో. ఇంకా హీరోగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలంటే అవి ఇంక మనకి ఎందుకు లేని మనం దూరంగా ఉన్నాం. ఓకే. ఇదే సుఖంగా ఉంది. అంటే పర్టికులర్గా ఇలాంటి కామెడీ క్యారెక్టర్స్ చేయాలి అనే ఏదైనా ఉందా మీకు ఇప్పటివరకు చేసిన? ఇప్పుడు 100% సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, సపరేట్గా వచ్చేటి, అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కటి తగులుతుంది. ఇప్పుడు చేశాను కదా, ఇప్పుడు జనవరిలో శర్వా గారి సినిమా రిలీజ్ అయింది, నారీ నడుమురారి. ఇప్పుడు ఫిబ్రవరిలో హే భగవాన్, ఇది కూడా సాలిడ్ క్యారెక్టర్. మళ్ళీ విష్ణు గారి సినిమా ఒకటి వస్తుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు అది. నాకు తెలిసి ఇంకొక 1 monthలో గోదావరి గట్టు పైన అని ఇంకో సినిమా వస్తుంది. అన్నిట్లో సాలిడ్ క్యారెక్టర్లు. ఈ సంవత్సరం కలిసి వస్తుందేమో చూడాలి విపరీతంగా. అంటే నమ్ముతారా మీరు? అంటే టాలెంట్తో పాటు కొంచెం మనకు ఫేట్, అదృష్టం ఇలా కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి